హాయ్ గైస్, ఈరోజు ఈ వీడియోలో ఐఫోన్లో ఉన్న ఫైల్స్ని విండోస్లోకి ఏ విధంగా షేర్ చేసుకోవాలి, విండోస్లో ఉన్న ఫైల్స్ని ఐఫోన్లోకి ఏ విధంగా షేర్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ దగ్గర ఐఫోన్ ఉంటే ఈ వీడియోని తప్పకుండా చూడండి. ఐఫోన్లోను నెక్స్ట్ ఏంటంటే విండోస్లో కూడా ఇంటెల్ యూనిసన్ అనే ఒక సాఫ్ట్వేర్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఐఫోన్లో అయితే యాప్ స్టోర్ నుండి ఇంటెల్ యూనిసన్ని ఇన్స్టాల్ చేసుకోండి. విండోస్లో అయితే విండోస్లో కూడా అంతే, మనకి విండోస్ స్టోర్లోంచి ఇంటెల్ యూనిసన్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుని రెండిట్లో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత రెండింటికి డేటా కనెక్షన్ ఉండాలన్నమాట. రెండింటికి నెట్ కనెక్షన్ చేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే రెండిట్లో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ స్కాన్ క్యూఆర్ కోడ్ అని ఉంటుంది. దాన్ని మీ మొబైల్లో ఓపెన్ చేసిన తర్వాత విండోస్లో ఏంటంటే అక్కడ క్యూఆర్ కోడ్ ఉంటుంది. యూనిసన్ యాప్ని సాఫ్ట్వేర్ని ఓపెన్ చేస్తే రెండిట్లో స్కాన్ చేసిన తర్వాత రెండిట్లో ఏంటంటే సేమ్ కోడ్ వస్తుంది. మీరేం చేస్తారంటే విండోస్లో ఇక్కడ సేమ్ కోడ్ ఉంటుంది, ఇక్కడ కన్ఫర్మ్ అనే బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. కన్ఫర్మ్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే ఏమవుతుందంటే రెండు డివైస్లు అనేది కనెక్ట్ అవ్వడానికి రెడీగా ఉంటాయి. రెండు వాటిలో బ్లూటూత్ అనేది మీరు ఆన్ చేసి పెట్టుకోవాలి. నెట్ కనెక్షన్ ఉండాలి రెండు డివైస్లోనూ బ్లూటూత్ ఓపెన్ చేసుకోవాలి. బ్లూటూత్ ఓపెన్ చేసిన తర్వాత రెండు డివైస్లు అనేది పేర్ అవ్వాలన్నమాట. రెండు డివైస్లు అనేది కనెక్ట్ అవ్వాలి. ఇక్కడ చూసుకోండి, బ్లూటూత్ పేర్ అవ్వడానికి రిక్వెస్ట్ వచ్చిందనమాట మొబైల్కి. నేనేంటంటే పేర్ అనే బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే విండోస్లో కూడా అంతే, ఎస్ అనే బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. రెండు డివైస్లు నెట్ కనెక్షన్లో ఉండాలి. రెండు డివైస్లు అనేది బ్లూటూత్తో కనెక్ట్ అవ్వాలి. వన్స్ ఈ రెండు సక్సెస్ఫుల్గా అయిపోయిన తర్వాత చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. విండోస్లో ఉన్న ఫైల్స్ని ఐఫోన్లోకి షేర్ చేసుకోవచ్చు, ఐఫోన్లో ఉన్న ఫైల్స్ని సింపుల్గా మనం విండోస్లోకి షేర్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది. వన్స్ మనం రెండింటిని కనెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఐఫోన్లో ఉన్న ఫైల్స్ని విండోస్లోకి ఏ విధంగా షేర్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూసుకోండి, బ్లూ కలర్లో సెండ్ అనే బటన్ ఉంటుంది అనమాట. ఆ సెండ్ అనే బటన్ మీద క్లిక్ చేసుకోవడం. క్లిక్ చేసిన తర్వాత ఈ ఐఫోన్లో ఉన్న ఫైల్స్ని విండోస్లోకి షేర్ చేద్దాం. ఇక్కడ చూసుకోండి, సెండ్ అనే బటన్ ఉందన్నమాట. ఇక్కడ మనకు బ్లూ కలర్లో ఉంది, దాని మీద క్లిక్ చేస్తాను. దాని మీద క్లిక్ చేసిన తర్వాత గ్యాలరీ అనే బటన్ మీద క్లిక్ చేద్దాం. ఎందుకంటే గ్యాలరీలోనే ఉంటాయి కాబట్టి అన్నీ మీరు ఫైల్స్ అనే వాటి నుంచి కూడా షేర్ చేసుకోవచ్చు. గ్యాలరీ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఒక ట్రాన్సాక్షన్ స్క్రీన్ షాట్ ఉందన్నమాట నా ఐఫోన్లో. నేను దాన్ని సెలెక్ట్ చేశాను. దాన్ని సెలెక్ట్ చేసిన తర్వాత పైన యాడ్ అనే బటన్ ఉంది, దాని మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే ఇక్కడ చూసుకోండి, రౌండ్గా లోడ్ అవుతుందన్నమాట. మన ఐఫోన్లోంచి విండోస్లోకి వచ్చింది. ఇక్కడ ట్రాన్స్ఫర్ కంప్లీట్ అని వచ్చిందనమాట. ఒకసారి ఏంటంటే మనం మై పీసీలోకి వెళ్ళి మన ఐఫోన్ నుండి ల్యాప్టాప్లోకి పంపించిన అంటే విండోస్లోకి పంపించిన ఆ ఫైల్ వచ్చిందా రాలేదు చూద్దాం. ఇక్కడ ఉంటుంది అనమాట, ఇక్కడ డౌన్లోడ్స్ అని ఉంటుంది అనమాట. డౌన్లోడ్స్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ టుడే అంటే ఈరోజు వచ్చిన ఫైల్ ఒకసారి ఓపెన్ చేస్తే ఇక్కడ చూసుకోండి, నేను ఐఫోన్లోంచి పంపించిన స్క్రీన్ షాట్ అనేది విండోస్లోకి వచ్చింది. నేను ఒకసారి చూడండి, నా ఫొటోస్లోకి వెళ్ళి నా మొబైల్లో ఉందా లేదా అని చూపిస్తాను. నా మొబైల్లో ఉన్న స్క్రీన్ షాట్నే నేను విండోస్లోకి ల్యాప్టాప్లో పంపించాను. ల్యాప్టాప్ అయినా సరే, అది పీసీ అయినా సరే వచ్చిందనమాట. మీరు ఈ విధంగా సింపుల్గా పంపించుకోవచ్చు అనమాట మీ వాటిలో ఉన్న ఫైల్స్ని దీంట్లోకి. ఇదిగోండి, ఈ విధంగా అయితే మనం పంపించాం. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ విండోస్లో ఉన్న దాంట్లో యాడ్ అయిన ఫైల్స్ అనే దాని మీద క్లిక్ చేసుకోవాలి. విండోస్లో ఉన్న వాటిని మనం ఐఫోన్లోకి షేర్ చేస్తున్నాం. యాడ్ అయిన ఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు వీడియో అయినా సరే, ఫోటో అయినా సరే, ఏదైనా సరే సింపుల్గా షేర్ చేసుకోవచ్చు. ఇంకొక మెథడ్ కూడా ఉంది. ఇంకొక మెథడ్ని నేను లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ కూడా అంతే, ఒక స్క్రీన్ షాట్ ఉందన్నమాట నా విండోస్లో. అది డౌన్లోడ్స్ అనే ఫోల్డర్లో ఉంది. నేను ఆ ఫోటోని సెలెక్ట్ చేశాను అనమాట. ఇప్పుడు సెలెక్ట్ చేసిన తర్వాత ఓపెన్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే విండోస్లో ఉన్న స్క్రీన్ షాట్ని మనం ఐఫోన్కి షేర్ చేస్తున్నాం. ఇక్కడ చూసుకోండి, ట్రాన్స్ఫర్ కంప్లీట్ అని వచ్చిందనమాట. అంటే వెళ్ళిపోయిందనమాట, ఐఫోన్లోకి వెళ్ళిపోయింది. నేను ఫొటోస్ అనే సెక్షన్లోకి వెళ్ళి అది వచ్చిందా రాలేదని చూపిస్తాను. చూడండి, విండోస్లో ఉన్న స్క్రీన్ షాట్ అనేది ఐఫోన్లోకి వచ్చిందనమాట. ఈ విధంగా బోత్ డివైస్లో షేర్ చేసుకోవచ్చు అనమాట. ఇంకొక మెథడ్ కూడా ఉంది, సింపుల్గా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోండి, మనకి గ్యాలరీ అనే సెకండ్ ఆప్షన్ ఉందన్నమాట. ఇక్కడ ట్రాన్స్ఫర్ కింద ఆ గ్యాలరీ అనే బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. గ్యాలరీ అనే బటన్ మీద క్లిక్ చేస్తే ఐఫోన్లో ఉన్న అన్ని ఫైల్స్ వస్తాయి అన్నమాట. ఐఫోన్లో మనం ఐఫోన్ నుండి విండోస్ కనెక్ట్ చేసాం కదా, మన ఐఫోన్లో ఉన్న ఫొటోస్ అన్నీ వస్తాయి. మనం మాన్యువల్గా ఐఫోన్ నుండి ప్రతి ఒక్క ఫోటోని విండోస్లోకి షేర్ చేయకుండా సింపుల్గా ఇక్కడ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఐఫోన్లో ఉన్న ఫొటోస్, వీడియోస్, ఆల్బమ్స్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఐఫోన్లో ఉన్నవే. నేను ఒక ఫైల్ని ఓపెన్ చేస్తాను. ఇక్కడ డౌన్లోడ్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే ఐఫోన్లో ఉన్న స్క్రీన్ షాట్ అనేది విండోస్లోకి డౌన్లోడ్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు ఐఫోన్లో ఉన్న అన్ని ఫొటోస్ చూపిస్తున్నాయి. ఇంకొక ఫోటోని కూడా అంతే సింపుల్గా నేను డౌన్లోడ్ చేస్తాను. ఇది కూడా అంతే, ఐఫోన్లో ఉన్న ఫోటోనే. మనం ఇట్లా ఐఫోన్లో ఉన్న డేటా మొత్తం విండోస్ నుంచి చూసుకోవచ్చు. ఇక్కడ వీడియోస్ అనే సెక్షన్లో ఉంది. మనం ఐఫోన్లో ఉన్న వీడియోస్ని కూడా ఈ గ్యాలరీ అనే బటన్ మీద క్లిక్ చేసి సింపుల్గా అయితే
డౌన్లోడ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయిపోయింది అనమాట. మన ప్రతి ఒక్కటి ఐఫోన్లోంచి సెలెక్ట్ చేసి మళ్ళీ సెండ్ చేస్తే అది విండోస్లోకి వచ్చి ఇట్లా లేట్ అయిపోయింది. మీరు గ్యాలరీ అనే ఆప్షన్లోకి అంటే విండోస్ యూనిస్ అనే దాంట్లో ఇక్కడ గ్యాలరీ అనే ఆప్షన్లోకి వచ్చి సింపుల్గా మనం వీడియో కావాలంటే వీడియో, ఫైల్ కావాలంటే ఫైల్, ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. మనకు కావాలంటే కాల్ లాగ్స్ మెసేజ్లు కూడా వస్తాయి. మీరు అప్రూవల్ ఇవ్వాలన్నమాట. అది ఐఫోన్ నుండి యాక్సెప్ట్